నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఆందోళన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ గణపతి నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పెద్దపల్లి పట్టణంలో గణపతి నిమజ్జన వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరామారావు గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్ సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని చౌటకూర్ ఆందోళ్ మండలాల్లో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చౌటకూర్ ఆందోళ్ మండలాల్లో 31,29,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. కొంచెం తప్పేం జరిగిందంటే కిచెన్కు డైనింగ్కు సంబంధం లేకుండా డార్మెటరీ అదేమంటున్నా కిచెన్ పక్కకే డైనింగ్ అదే డార్మెటరీ పైన పెట్టేసి. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చింతకుంట కెనాల్ వద్ద గణపతి నిమజ్జన వేడుకలను పరిశీలించారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హిందూ పండుగలంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టదు. దాని నిదర్శనమే రేపు కరీంనగర్లో వినాయక నిమజ్జనం. ప్రతిసారి మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం ఒక 1 వీక్ ముందు చర్యలు తీసుకొని అన్ని డిపార్ట్మెంట్ తోటి నేను రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఒక 2 రోజుల ముందే మొత్తం అరేంజ్మెంట్ చేసుకొని ఒక్కరోజు ముందే కూడా ట్రయల్ చేసుకుందాం. క్రెయిన్ సక్రమంగా పనిచేస్తున్నాయా, క్రెయిన్ ఎంత డెప్త్కి వెళ్తున్నాయి అని చెప్పేసి ఒక ఈవినింగ్ ఒక రోజు ముందే మేము ట్రయల్ చేసుకుందాం. మానకుంట కాడ ఉంటే కొత్తపల్లి కాడ అయిందా అరేంజ్మెంట్స్? మానకుంటకు అవుతుందా? వేలాదిగా వస్తాయి కదా వినాయకులు. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా మేము చూసుకున్నాం కదా. ఎవరు రేపు బాధ్యత? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తుందా సర్వే? ఎక్కడెక్కడ పోల్స్ కింద ఇంతవరకు ఇట్లాంటి పరిస్థితి మేము ఇప్పుడు చూడలే. మేము ఎప్పుడంగా ప్రభుత్వ పరంగా ఒక 1 వీక్ ముందు నుంచి కూడా ట్రయల్ చేసుకున్నాం. కానీ ఎక్కడంగా అందరు అధికారులంగా చిత్తశుద్ధి ఉన్నారు కాబట్టి కలెక్టర్ వీఆర్ డిమాండింగ్ యూ ఈ రాత్రి కూడా డెఫినెట్గా మీరు అన్ని అరేంజ్మెంట్ చూసుకోకపోతే రేపు నిమజ్జనం చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్నీ ఒకసారి రోడ్ సర్వే చేసుకోండి, డిస్ట్రిబ్యూషన్ చేసుకోండి, ఏ వినాయకుడు ఎటువాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. అరేంజ్మెంట్ మొత్తం చూసుకున్న బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికీ అలర్ట్గా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ ఇచ్చాను. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి మంత్రులకు ఏమాత్రం సఖ్యత సమన్వయం లేదని, అవగాహన లేకుండా అస్తవ్యస్త పాలన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రులేమో యూరియా లేదని కేంద్రానికి విన్నపాలు చేస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం యూరియా ఉన్నదంటూ సినిమా టికెట్ల క్యూ లైన్తో పోల్చుతున్నారని దుయ్యబట్టారు. దీంతో అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు. నిన్న వాళ్ళ యూరియా ఉన్నది అందుబాటులో, ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు. వీళ్ళకి కొంతమంది మంత్రులు పోయి ఆడ మాకు యూరియా ఇస్తలేదు కేంద్రం అని చెప్పి మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. మీరు మీ మీడియా సాక్షిగానే చూస్తున్నాం. కొంత సినిమా టాకీస్ల లైన్లు ఇవాళ ఎందుకు వస్తున్నాయి? కొంచెమన్నా సిగ్గనిపించదా మాట్లాడేటప్పుడు? అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాపం. ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు, నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు, ఇది ఆయన చూస్తాడు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం. ఇది నీ పరిపాలన గొప్పతనం, ఇది మీ చక్కదనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు
బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది. పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఎల్లమ్మ చెరువు వద్ద గణపతి నిమజ్జన వేడుకలను శాసనసభ్యులు విజయరామారావు ప్రారంభించారు. నిష్ఠతో నవరాత్రులు పూజలు నిర్వహించిన గణనాథుడికి భారీ క్రేన్ ద్వారా నిమజ్జనం చేసిన ఎమ్మెల్యేను అనంతరం వేద పండితులు ఆశీర్వదించి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇట్టి నిమజ్జన వేడుకల్లో ప్రజలు సమయపాలన పాటించి భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు. గత నవరాత్రులను పూర్తి చేసుకొని మరి రోజు నిమజ్జనానికి తరలి వస్తున్నటువంటి మా విఘ్నేశ్వరులు మరి పెద్దపల్లి పట్టణం కానీ అదేవిధంగా చిన్న పెద్ద వినాయకులు అన్నీ కలిసి దాదాపు కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఎవరు కూడా ఎవరికి అయితే ఎట్లా టైం ఇచ్చిందో ఆ టైం ప్రకారంగానే నిమజ్జనం చేసుకుంటే మరి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మొదలు ఇవాళ రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి సోదరుడు సయ్యద్ మసద్ గారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అంటే దీనికి కలిసి ఉండడానికి ఇది ఒక అని చెప్పి మంచి ఐశ్వర్యాన్ని ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని చంపాపేటలో బెదగం శ్రీనివాస్ జ్ఞాపకార్థం అన్నప్రసాదం మంచినీళ్ల సదుపాయాన్ని ప్రజలకు భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్, కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం డైరెక్టర్ సింగల్శెట్టి శ్రీనివాస్, సురేందర్, సతీష్, యాదగిరి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం అనన్య స్కూల్లో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు. నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మీడియా మిత్రులకి, ముఖ్యంగా టీచర్స్ అందరికి కూడా హ్యాపీ టీచర్స్ డే. మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకి నా ముందు పెద్దలు చాలా మంచి విషయాలు చెప్పారు. ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ గురించి మరి ఎంతో బాగా చెప్పారు. మరి ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ ఒక జనరల్గా ఒక మెసేజ్ చెప్తాను. అది ఒక స్టూడెంట్స్ కాదు, టీచర్స్ కాదు, అందరికి కూడా. టీచర్స్ కూడా primarily. I can relate myself to teachers, సో అందుకోసమే టీచర్స్ చేసే మీరు ఏదైతే మీ ప్రొఫెషన్ ఉందో ఆ విషయంలో మీ అందరం కూడా ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాము. ముఖ్యంగా కూడా మీరు నేను చెప్పినవి అలాగే పెద్దలు చెప్పినవి మీరు ఒకసారి ఆలోచించి మీరు రైట్ వేలో నడుచుకోండి. సో తప్పకుండా మేము కూటమి తరఫున ఈ యొక్క స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, అటు జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నవాబుపేటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ
కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించిందని 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. ఏది ఏమైనా ఇవాళ జరుగుతున్న గొడవ అంతా ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పత్రికలు కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది అవినీతి ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడం జరుగుతున్న పంచాయతీ తప్ప ఇది ప్రజలకు ఉపయోగపడే పంచాయతీ కాదు. శ్రీకాళహస్తి టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ కాలనీలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మరియు వారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి హాజరై తమ సొంత నిధులతో టైలర్స్ అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ చేసిన కార్డులను పంపిణీ చేసి వారి మన్ననలు పొందారు. గణేష్ నిమజ్జనం శోభాయాత్రకు సంబంధించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను హన్మకొండ పోలీస్ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ నుంచి సిపి సన్ప్రీతి సింగ్ పర్యవేక్షించారు. నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర నిర్వహించే మార్గాల్లో ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. నిమజ్జనం శోభాయాత్రకై ఏర్పాటు చేసిన 583 సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలను కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు తిలకిస్తారని సిపి పేర్కొన్నారు. ఎస్టీ స్లాబ్ రేట్లను తగ్గించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. 5% జీఎస్టీ స్లాబ్ రేట్ల కింద నిత్యావసర సరుకులు, వస్తువులను తీసుకురావడంతో సామాన్య ప్రజలకు పెద్ద ఎత్తున లాభం చేకూరనుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ బాబు అన్నారు. లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు చేయడంతో సామాన్య ప్రజలకు మరింత ఊరట లభించిందన్నారు. 4 స్లాబ్లను 2 స్లాబులుగా కేవలం ఈ దేశంలో ప్రతి వస్తువు మీద 5%, 18% 2 స్లాబ్లను కేటాయిస్తూ సామాన్య ప్రజలకు మధ్యతరగతి ప్రజలు చేసుకునే విధంగా, మరి సామాన్య ప్రజానీకానికి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు జీఎస్టీలో అన్ని విధానాలు తీసుకురావడం జరిగింది. అలాగే ఎలక్ట్రానిక్ అనే ఒక సంకల్పంతో మాత్రమే ఈరోజు జీఎస్టీ విధానాన్ని ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిర్ణయం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తాము. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ ఆ మహానుభావునికి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న 50% సుంకాలను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శనివారం కాకినాడ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ ట్రంప్ విధించిన 50% సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని అన్నారు. ఆక్వా సాగు యంత్రాలు, మందుల అమ్మే దుకాణాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్న 50,000 మంది కార్మికులు నష్టపోతారని అన్నారు. మిత్రులారా, ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల అమెరికన్ ప్రభుత్వం విధించినటువంటి భారతీయ ప్రభుత్వం మీద విధించినటువంటి ఏవైతే ఈ వాణిజ్యానికి సంబంధించినటువంటి షరతులు ఉన్నాయో ఆ షరతులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అమెరికా మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న చందంగా ఈరోజు అమెరికా పన్నుల విధానం కొనసాగిస్తుంది. మనం అమెరికా పట్టుకెళ్ళి ఏదైనా ప్రెసిడెంట్ భారతదేశం మీద పెనాల్టీ వేస్తాడు, పన్ను కాదు. అంటే మనం ఏమైనా నేరం చేసామా? ఎందుచేత ఈ పన్ను వేస్తున్నాడు? అందుచేత భారతీయ ప్రభుత్వం, దానికి నాయకత్వం అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ మూలాలలో ఉన్నటువంటి ఈ నాయకత్వం ఖచ్చితంగా అమెరికా ప్రెసిడెంట్ యొక్క ఈ చర్యల్ని ఖండించాలి. ఏదైతే ముఖ్యంగా మనం రష్యా నుంచి ఆయిల్ తీసుకొచ్చి ఈ దేశంలో ఎక్కువ పన్నులతోటి లేదా పన్నులు లేకుండా మనకు సరుకులు అమ్ముతాను అని చెప్పేటువంటి ఈ రకమైనటువంటి షరతులు భారతీయ ప్రజానీకానికి ఇది చాలా అన్యాయం. అందుచేత భారతీయ ప్రజలందరూ కూడా దీనివల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు. అందుచేత ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ అమెరికా పన్నుల విధానాన్ని, టారిఫ్ విధానాన్ని ఖండించాల్సిందిగా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా, జిందాబాద్ టీవైఎఫ్ఐ, సిపిఎం జిందాబాద్, సిపిఎం తగ్గించాలి అమెరికన్ పన్నుల విధానాన్ని, రద్దు చేయాలి అమెరికా టారిఫ్ విధానాన్ని, రద్దు చేయాలి అమెరికా పెనాల్టీ విధానాన్ని, తగ్గించాలి అమెరికా పన్నుల విధానాన్ని. నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జగనపయ్య వరంగల్ నగరంలో గంగమ్మ ఒడికి చేరాడు. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలోని 22 చెరువులలో 7,000కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా 2,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డీజే పాటలు, డప్పు చప్పులు, మేళతాళాల నడుమ నిమజ్జన కార్యక్రమాలు తెల్లవారుజాము వరకు కొనసాగాయి. కేవలం 25 రూపాయలకే సారీ లాంటి మైనర్ నుంచి ఆఫర్లతో చెన్నై షాపింగ్ మాల్ హన్మకొండ 3rd యానివర్సరీ సెలబ్రేషన్స్. ఇంకా బంగారు ఆభరణాల బియ్య ఛార్జీలపై ఫ్లాట్ 50% తగ్గింపు. చెన్నై షాపింగ్ మాల్ నక్కలగుట్ట, హన్మకొండ. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణపతి నిమజ్జనంలో ముదిరాజ్ సంఘం తరపున దుద్దుల రవి ఆయన మిత్ర బృందం హాజరై స్వామికి పూజలు చేశారు. తాళం మేళతాళాలతో, భజన నృత్యాలతో నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు గణేష నిమజ్జనం చూడడానికి వచ్చిన అందరికీ గణేష్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మా ఊరు ఒక గ్రామం ఒక విశిష్టత ఉంది. లడ్డు విలుస్తుందో మా ఊరు అనవాయుధ నుంచి తాతల తరం నుంచి వాళ్ళు మాకు గుర్తుండగా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే భజన లడ్డూలు ఏ మండపంగానే ఆ మండపం వేలపాటు అవుతుంది. ఇక్కడ అలా ఉండదు. ఓన్లీ కొల్లూరులో బొడ్రాయి దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర ఒక లడ్డు 10 రూపాయలకు కొన్నా, 1,00,000 రూపాయలకు కొన్నా ఎవరు వాళ్ళు నెట్టించి తీసుకుంటారు. ఎవరు అవసరం నిమిత్తం వాళ్ళు తీసుకుంటారు. అన్ని వినాయకులు, అన్ని లడ్డులు ఏకకాలంలో 1 నుంచి 2 గంటలకి నిమజ్జనం అయ్యి, అది మా ఊరి యొక్క గొప్పతనం. ఏ ఒక్కరి గొప్పతనం కాదు, ఊర్లో నివసించే అందరు గొప్పతనం. కాబట్టి ఈ విధంగా వర్తిల్లుతుంది గణపతి ఉత్సవాలు. ఇదే కంటిన్యూస్ చేసి మా భావి తరాలకు కూడా చూపిస్తామని, మా ఊరి మీద గణపతి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై బోలో గణపతి మహారాజ్ కి జై. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పత్తికుంట తండాలో నిరుపేద కుటుంబానికి చెందిన తేజవత్ సునీత ఇల్లు కూలిపోయి ఆమె కుమారునికి స్వల్ప గాయాలు కావడంతో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ తాండాకు వెళ్లి అక్కడి స్థితిగతులను తెలుసుకుని జోగిపేటలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్తలేని నిరుపేద గిరిజన మహిళ కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారికి ఇల్లును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రాయనగుట్ట ప్రాంతంలోని మైసారం బస్తీలో జరిగిన దర్గా ఉత్సవాలలో చాంద్రాయనగుట్ట డివిజన్ ఏసీపీ ఏ సుధాకర్, ఇన్స్పెక్టర్ గోపి, చాంద్రాయనగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ పాల్గొన్నారు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు భక్తుల సర్వ విఘ్నాలను తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం ముదిరాజ్ అన్నారు. వినాయక చవితి వేడుకలను పురస్కరించుకుని ఖైరతాబాద్ లోని బడా గణేశుని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజ్ఞాధిపతి అయిన ఆ లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నీలం మధును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్, సభ్యులు వీణామాధురి, గంగాధర్ యాదవ్, నిశాంత్, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అక్కేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్దపల్లి వద్ద RG3 పరిధిలో సింగరేణి అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పరిహారం చెల్లించకుండా శుక్రవారం పెద్ద డోజర్లు జేసీబీలతో ఇండ్లను కూల్చివేశారు. ఇళ్లు కూల్చివేతలకు ప్రయత్నించిన సింగరేణి సంస్థ అధికారులను బాధితులను అడ్డుకున్నారు. పరిహారం ఇవ్వకుండానే తమ ఇళ్లను కూల్చివేశారని భూ నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని భూ నిర్వాసితులు తెలిపారు. మా ఇల్లు మొత్తం పూరగొట్టిరు ఓలికు మా భూమి పట్టా ఉన్నది రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. సిద్దపల్లి గ్రామంలో మేము ఇల్లు కట్టుకున్నాము. గత 2009-10 కట్టుకున్న ఇల్లు మాకు భూమి అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నా పేరు చంద్రశేఖరయ్య. గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ నివాసనం చేసుకోవడానికి ఉన్నాము. మాకు సింగరేణి వాళ్ళు ఏమో మాకు ఆధారాలు ఏమి ఇవ్వలేదు. మాకు ల్యాండ్కి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ధైర్యంగా ఇట్లా చేస్తారు. సింగరేణి కూడా దయచేసి మమ్మల్ని అతిగా అనాథగా వెళ్ళగొట్టకూడదు. మేము ఆశలతో ఇక్కడికి వచ్చి కైకిరి కూలి చేసుకొని ఇక్కడ నివాసాన్ని కట్టుకున్నాం. 10 రూపాయలు వస్తాయని ఆశ లేదు. మమ్మల్ని అన్యాయంగా మీరు మెడబెట్టి గెంటినట్టు చేసి మా ఇల్లు కూరగొట్టి ఇది మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం.
భువనగిరిలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఊరేగింపుగా గణనాథుడిని నిమజ్జనం కోసం శుక్రవారం రాత్రి భువనగిరి చెరువు వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో క్రేన్ సహాయంతో ట్రాక్టర్లో నుంచి వినాయకుడిని పైకి ఎత్తారు. ఈ క్రమంలో ఒక్కసారిగా క్రేన్ తాడు తెగిపోవడంతో గణేశుని విగ్రహం ట్రాక్టర్లోనే పడిపోయింది. దీంతో అందులో కూర్చున్న 2 భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానాకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆందోళన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజనరసింహ. గణపతి నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలన్న మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పెద్దపల్లి పట్టణంలో గణపతి నిమజ్జన వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరామారావు. గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు మిద్దెల జితేందర్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.